హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మిమ్మల్ని ఒక మంచి వ్యూ పాయింట్ ఉన్న ప్లేస్ దగ్గరికైతే తీసుకొని వెళ్తున్నా. మనకి అయితే టెంపుల్ ఒక గుట్ట మీద అయితే ఉంటుంది. వ్యూ అయితే సూపర్ కనిపిస్తదన్నమాట. చాలా మందికి ఈ టెంపుల్ అడ్రెస్ అయితే తెలియదు. లొకేషన్ అయితే చాలా క్రేజీ ఉంటుంది. నేచర్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ ప్లేస్‌కి వస్తే మాత్రం మస్తు చిల్ అవుతారు. ఈ టెంపుల్ అడ్రెస్ వచ్చేసి మనకి కోహెడా గుట్ట మన హైదరాబాద్ దగ్గరలో అయితే ఉంటుంది. మనమైతే ఔటర్ రింగ్ రోడ్ నుండి వెళ్తుంటే ఎగ్జిట్ 11 దగ్గరికి నియర్ బై అయితే ఉంటుంది. లేకపోతే గూగుల్‌లో కొట్టినా కానీ మనకి ఈ అడ్రెస్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ నుండి సంగి టెంపుల్ కూడా నియర్ బై అయితే ఉంటుంది. 2 టెంపుల్స్‌నైతే కవర్ చేయొచ్చు. మనకి టెంపుల్ టైమింగ్స్ అయితే స్పెసిఫిక్‌గా అయితే మెన్షన్ చేయలేదు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు టెంపుల్‌కి. వ్యూ చూడడానికి మాత్రం మార్నింగ్ అండ్ ఈవినింగ్ వస్తే వ్యూని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే చాలా ఉంది. ప్రాబ్లం అయితే ఏం లేదు పార్కింగ్‌కి. కాకపోతే వెహికల్స్ కిందనే పార్కింగ్ చేసుకొని పై వరకు కొంచెం దూరం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. లోపలికి అయితే అలో చేయరు. మనం పైకి వెళ్తున్న దారిలో ఇక్కడ కొండలు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో, నామాలతోని నేమ్స్ ఎట్లా రాసి ఉన్నాయో చాలా బాగున్నవి. ఇక్కడ చూడండి పెద్ద కొండలు ఎట్లా కనిపిస్తున్నాయో, ఇలాంటివి చాలా కొండలు అయితే చూడొచ్చు మనం లోపల. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది, ఒక్కసారి చూడండి ఎట్లా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఇదే హనుమాన్ టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. మనకి హనుమంతుడు దర్శనం ఇస్తాడు ఆ టెంపుల్లో. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తుంటే ఇక్కడైతే మనకి వినాయకుడు కూడా దర్శనం అయితే ఇస్తాడు. చూడండి లోపల చిన్న విగ్రహం లెక్క అయితే పెట్టినారు. మనం పైకి వెళ్తున్న కొద్ది వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో, సూపర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ కొండల మీద నామాలు, ప్రతి ఒక్క కొండ మీద నామాలు పేర్లు అయితే ఎట్లా ఉన్నాయో చూడండి. ఈ ఆలయం కొండ మీద అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ అయితే స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేయలేదు, కానీ మేము వెళ్ళిన టైంకి అయితే టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంది. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ ఉన్నవి కదా, మాణికేశ్వరి మాత, గురువు యాదయ్య, హనుమాన్ అని కనిపిస్తున్నవి కదా. ఇక్కడ యాదయ్య కనిపిస్తున్నాడు కదా, ఈ యాదయ్య అయితే కొండ మీదకి వచ్చి 40 రోజుల పాటు దీక్ష నిత్యం పూజలు చేసేవాడంట. ఇక్కడైతే చాలా కోతులు అయితే ఉన్నవి. మనకైతే ఫుల్ కోతులు కనిపిస్తాయి కొండ మీదనైతే. మనకి ఇక్కడ పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది కదా చూడండి. ఈ చెట్టునైతే 2000 సంవత్సరంలో యాదయ్య నాటినాడంట. ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో చూడండి చెట్టు. చెట్టు కిందనే మనకి వినాయకుడు, నంది, శివలింగం అయితే దర్శనం కూడా ఇస్తాయి. అలాగే పక్కకి నాగదేవతలు కూడా మనకి దర్శనం అయితే ఇస్తాయి చూడండి. ఇక్కడ చూడండి లైన్గా ఎట్లా ఉన్నాయో నాగదేవత విగ్రహాలు అయితే. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది చూడండి. ఒకసారి కొండ మీద నించొని ఇక్కడ రీల్స్ కానీ ఫొటోస్కి అయితే సూపర్ సెట్ అవుతుంది. మనం ఇక్కడ నిల్చొని చూస్తే సంగీ టెంపుల్ కూడా కనిపిస్తుంది. వ్యూని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నారు వ్యూని ఎంజాయ్ చేయడానికి. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఈ ప్లేస్కి వస్తే మస్తు చిల్ అవుతారు. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్లేస్ అయితే. అసలు కొండ మీద నుండి చూస్తుంటే వ్యూ అయితే సూపర్ కనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా కొందరు అయితే పై వరకు వెళ్ళైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. వ్యూని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అంత పై వరకు వెళ్ళడం కూడా కొంచెం సేఫ్ కాదు. ఇక్కడ మంకీ చూడండి వాటర్ ఎట్లా తాగుతుందో. వాటర్ తాగింది, ఇంకా సైలెంట్గా వెళ్తుంది చూడండి. వెళ్ళి ఏం చేస్తుందో చూడండి అక్కడ. వ్యూని ఎంజాయ్ చేస్తుంది కోతి కూడా. మనుషులే కాదు కోతులు కూడా ఎంజాయ్ చేస్తారు.
అట్లనే చూస్తుంది చూడండి మంకీ అయితే. ఫొటోస్ దిగుతుంది ఇప్పుడు మంకీ, ఫోజులు ఇస్తుంది, స్టిల్స్ ఇస్తుంది చూడండి. ఇంకా అయిపోయింది, ఇంకా ఇక్కడంతా అయిపోయింది, ఇంకా సైడ్కి పోయి చూస్తుంది, అక్కడ కూర్చుంది ఇంకా. అలాగే ఇక్కడ చూడండి, కొండ మీద జై హనుమాన్ అని రాసి హనుమాన్ పక్కన శివుని పెయింటింగ్ ఎలా వేశారో చాలా చాలా బాగా వేశారు. అలాగే పక్కన కొండ మీద చూడండి ఒకసారి, జై శ్రీరామ్ అని రాసి నామాలతో పెయింటింగ్ ఎలా వేశారో, అలాగే మెట్ల పైన కనిపిస్తున్న హనుమాన్ విగ్రహం చూడండి చాలా బాగుంది. ఆ హనుమాన్ విగ్రహాలు అయితే మొత్తం 4 ఉన్నవి. ఆ విగ్రహం అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. హనుమాన్ విగ్రహాలు అయితే 4 అయితే సేమ్ పెట్టినారు. 4 సైడ్స్ ఎట్లా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నవి. ఇక్కడ ఇట్లా పెట్టడం అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు చూడండి, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, అయినా మాట్లాడతాం మనం. చెడు వింటాం, చెడు చూస్తాం, చెడు మాట్లాడతాం. ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నవి చూడండి. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో విగ్రహాలు అయితే, చాలా బాగా. ఇంకా ఇవి పెయింటింగ్ చేస్తున్నట్టున్నారు, మొత్తం టోటల్ కంప్లీట్ కాలేదనుకుంటా ఇవి. పెయింటింగ్స్ వేసిన తర్వాత చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ. ఇక్కడ కనిపిస్తుంది అయితే బ్రహ్మదేవుడు చూడండి, బుక్ మీద నెమలి కమలం తోటి రాస్తున్నాడు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లా కనిపిస్తుందో ఒక్కసారి. మొత్తం ఓవరాల్గా ఇట్లా ఉంటుంది. ఇంక ఇక్కడ హనుమంతుడు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి స్వామివారి పాదాలు. వీకెండ్లో అయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ ప్లేస్కి వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇక్కడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయవచ్చు. కుకింగ్ చేసుకోవడానికి కూడా చాలా ప్లేస్ అయితే ఉంది. ఈ టెంపుల్ ప్లానింగ్ చేసుకుంటే మనం సంగీ టెంపుల్ కూడా వెళ్ళి చూడొచ్చు. మనం కిందికి వెళ్తుంటే చూడండి వ్యూ ఎట్లా కనిపిస్తుందో, కొండల మధ్య చాలా బాగుంది వ్యూ అయితే. ఇలాంటి ప్లేసెస్ని అస్సలు మిస్ చేసుకోకండి. వన్స్ విజిట్ చేయండి, నేచర్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి.